హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి అయితే మద్రాసి మూవీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. కొంచెం లేట్ అయింది, బట్ జెన్యూన్తోనే అయితే వచ్చానమాట. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి అయితే మద్రాసి. సో ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ హైలోనే ఉంటాయి, ఎందుకంటే అమరన్ లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చినందుకు లాస్ట్లో అయితే ఆ ఎమోషనల్ టచ్ అంతా మస్తు వర్కౌట్ అయిందనమాట. బట్ కమింగ్ అప్ టు మద్రాసి వచ్చేసరికి నాకు రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి. ఒకటి వచ్చేసరికి అయితే గజని, ఒకటి వచ్చేసరికి అయితే తుపాకీ. బట్ రెండు టాప్ మూవీస్ అనమాట. దాన్ని రెండింటిని కిచిడి చేసిన మూవీయే ఈ మద్రాసి. అండ్ కిచిడి మీకు తెలిసిందే కదా, ఎలానో ఫ్లాప్ అవుతుంది, అలానే అయిందనమాట. బికాస్ అక్కడ కరెక్ట్గా ప్లాట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఇప్పుడు గజనీలో అనుకోండి, డ్యూ టు ద మైండ్ సెట్, అదే హెల్త్ ఇష్యూ వల్ల దాన్ని ఎలా సర్వైవ్ అయ్యాయని చూపిస్తారు. తుపాకీలో వచ్చేసరికి అయితే ఇన్ డీటెయిల్ పాయింట్ టు పాయింట్ స్లీపర్ సెల్స్ ఎలా వర్కౌట్ అవుతారు, స్లీపర్ సెల్స్ ఎలా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, బాంబ్ బ్లాస్ట్ ఎలా ప్లాన్ చేస్తారు అనేది పాయింట్ టు పాయింట్ ఇన్ డీటెయిల్గా అయితే చూపించారు. అండ్ మధ్యలో లవ్ ట్రాక్ వచ్చినప్పటికీ ఈ మెయిన్ ప్లాట్ అనేది నడుస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా పార్ట్ లాగానే, కానీ స్టోరీకి ఎక్కడ డీవియేట్ ఉండదు అనమాట. బట్ కమింగ్ అప్ టు మద్రాసి వచ్చేసరికి అయితే దీంట్లో సేమ్ గన్స్ మీద అయితే ఒక మిషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ హీరోకి అయితే ఆ మెంటల్ డిసార్డర్ ఉంటుంది. సో రెండు మిక్స్ అయ్యాయి కదా అలా. అండ్ ఇప్పుడు దీంట్లో మధ్యలో లవ్ స్టోరీ యాడ్ చేస్తారు. ఆ లవ్ స్టోరీ ఫ్లాప్ అయిందనమాట. అండ్ దానికి బ్రేకప్ యాడ్ చేస్తారు. అవన్నీ ఉన్న మూడు ఉత్సాహం అంతా దొబ్బెడతారనమాట. సో ఆన్ పాయింట్ అయితే ఉండదు, అటు తిప్పి ఇటు తిప్పుతారు. అండ్ మళ్ళీ గన్స్ అనేవి ఎంత లోపల ఎలా ఇన్ డీటెయిల్గా అంటే ఎంత హైడ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, కానీ ఈ మూవీలో అలా కాదనమాట. ఓపెన్గా అండ్ సీసీ కెమెరాలు చూసి కనిపెట్టేస్తారంట. మళ్ళీ అదే సీసీ కెమెరాలతో వాళ్ళని కాల్ చేస్తారంట, వాళ్ళకే తెలియాలి. అండ్ నాకైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్, ఎందుకంటే స్టోరీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఉంటే అన్నా మంచిగా ఉండేది. మీరు కలిపినప్పుడన్నా కొంచెం అరే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, కొత్త కంటెంట్ వస్తుంది అనుకున్నాం, బట్ రాలేదు, అసలు బాగాలేదు. అండ్ ఇనిషియల్గా సెటప్కి అవన్నిటికీ స్టోరీ బిల్డింగ్కి అయితే ఏదో ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత అయితే చల్లబడుతుంది అనమాట. ఒక ప్రీనరల్ బ్యాంగ్ లేదు, ఒక క్లైమాక్స్ లేదు, ఏదో వెళ్తూ ఉంటుంది, అసలు ఎక్కలేదు మూవీ. అమరన్ లాంటి కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ డిసప్పాయింట్ అయితే చేశారు. సో మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.